హలో పిల్లలు, మనం ముందుగా ఆల్ఫాబెట్ స్మాల్ ఏ రాద్దాము. ఇప్పుడు స్మాల్ ఏ రాసిన తర్వాతన బిగ్ లెటర్ బిగ్ సైజులో ఏ రాస్తున్నాను. కొంచెం స్మాల్ ఏకి గ్యాప్ ఇచ్చి ఆ తర్వాతనే దాని బ్యాక్న మరొక ఏ డ్రా చేస్తున్నాను. ఏ పిక్చరా అని చూస్తున్నారా? ఏకి నేను మళ్ళీ పక్కన ఏ లైన్కి ఒక కర్వ్డ్ లైన్ డ్రా చేశాను. తర్వాత నేను ఆల్ఫాబెట్ యూ డ్రా చేస్తున్నాను. కొంచెం వైడ్గా రాస్తున్నాను యూని. ఆ తర్వాత దాని కిందకి మళ్ళీ అదే యూ షేప్లోని ఏకి కిందన బిగ్ లెటర్ ఏ ఉంది కదా, ఏకి కిందగా నేను ఇంకొక యూ డ్రా చేస్తున్నాను. చూసారా పిల్లలు, ఏ పిక్చర్ వచ్చిందో మీకు ఐడియా వచ్చేసిందా? ఐడియా వచ్చి ఉంటుంది. ఏ పిక్చర్? మనము గ్రాస్ హుప్పర్ వేస్తున్నాము. చాలా ఈజీగా స్మాల్ ఏ అండ్ బిగ్ ఏ మళ్ళీ యూ తోటి మనము చాలా ఈజీగా గ్రాస్ హుప్పర్ అయితే వేయడం వచ్చేసింది కదా పిల్లలు. మరిన్ని పిక్చర్స్ మీరు ఈజీగా నేర్చుకోవాలి అంటే నేను ఇప్పుడు ఐస్ డ్రా చేస్తున్నాను పిల్లలు. చాలా పిక్చర్స్ నేను ఆల్ఫాబెట్స్ తోటి, నంబర్స్ తోటి, షేప్స్ తోటి చాలా పిక్చర్స్ నేర్పిస్తాను నేను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని పెన్సిల్ లైన్స్ మీద మార్కర్ తోటి అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. మీరు మార్కర్తో కానీ బ్లాక్ స్కెచ్ పెన్తో కానీ అవుట్లైన్స్ డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఏ అండ్ ఏ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు యూ షేప్ డ్రా చేస్తున్నాను. క్లియర్గా తెలుస్తుంది కదా ఆల్ఫాబెట్స్. మీకు ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చిన తర్వాతన మీకు ఇంకా ఈజీగా అర్థమై ఉంటుంది. నేను చాలా పిక్చర్స్ చాలా ఈజీగా నేర్పిస్తాను పిల్లలు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే చాలా ఈజీగా చెప్తున్నాను, బాగుంది అని మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా పిల్లలు, ఎవరైనా సరే ఆల్ఫాబెట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా నా పిక్చర్ని, ఇప్పుడు నేను వేసిన పిక్చర్ని ఈజీగా డ్రా చేయగలరు. ఇప్పుడు మనము దీనికి మౌత్ కర్వ్డ్ లైన్ ఇచ్చాము. దీనికి ఇప్పుడు మనము ఒకసారి అరేస్ చేసేసుకొని పెన్సిల్ లైన్స్ని అన్నింటినీ అరేస్ చేసేసుకొని అప్పుడు కలరింగ్ వేద్దాము. నేను దీనికి లైట్ గ్రీన్ కలర్ బ్రష్ పెన్స్ తోటి లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను పిల్లలు. కలర్ బయటికి రాకుండా మీరు నీట్గా చేసుకోండి. కలర్ బయటకు వస్తే చూడ్డానికి బాగోదు. నేను పైన కూడా లైట్ గ్రీన్ కలర్, బాడీలోని టాప్ ప్లేస్ కూడా లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది కదా పిల్లలు. మీరు ఒకసారి పేపర్ మీద పెన్సిల్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ పెడితే నేను కామెంట్స్లోని మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. నేను ఇప్పుడు కిందన ఎల్లో కలర్ వేస్తున్నాను. మీరు బ్రష్ పెన్స్ కానీ, క్రయాన్స్ కానీ, కలర్ పెన్సిల్స్ కానీ దేనితోటైనా చేసుకోవచ్చును, అది మీ చాయిస్. నేను ఆరెంజ్ కలరు అవుట్లైన్ ఇచ్చాను, ఎందుకంటే మిక్స్ అయిపోతుంది, కొంచెం డివైడ్ అవుతుంది, బాగుంటుంది చూడడానికి అని. ఆ తర్వాత ఇన్సైడ్ మళ్ళీ లైట్ గ్రీన్ కలర్ తోటి మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, కొంచెం బ్రౌనిష్ గ్రీన్ అలా కనిపిస్తుంది కదా, బాగుంది కదా. ఇలా మీ ఇష్టం, ఇలా చేసుకున్నా సరే, మీరు లేదు దానికి వేరే కలర్ ఏదైనా వేసుకున్నా సరే. నేను ఇది కొంచెం కార్టూన్ పిక్చర్లా చేశాను. చూసారు కదా, చాలా బాగుంది కదా, ఎంతో సింపుల్గా వచ్చేసింది కదా పిల్లలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఇలాంటి పిక్చర్స్ నేను మరిన్ని నేర్పిస్తాను. రెడ్ కలర్ యాంటీనాస్కి రెడ్ కలర్ వేశాను. బ్లాక్ లైన్కి అవుట్లైన్